తేజో సంపదకు ఆరోగ్య ప్రాప్తికి రథసప్తమి వ్రతము. రథసప్తమి వ్రతకథ. శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు, ఓ కేశవ, రథసప్తమి రోజున విధి విధానంబుగా జప హోమ తర్పణాలు చేసిన వారికి భూలోకములో సామ్రాజ్య యోగం కలుగునని చెప్పావు. అలాంటి సంఘటన జరిగిందా అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలా చెప్పబోతున్నాడు. కాంబోజ దేశాన్ని యశోపర్తి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో రోగాలతో బాధలు పడుతున్నారు. దానికి కారణం అడిగాడు. నీ కుమారులు గత జన్మలలో వైశ్యుల ఇంట పుట్టారు. వారు చాలా లోభితనము గలవారయ్యారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దానివలన వారి పాప పరిహారము అయి ఆరోగ్యవంతులు కాగలరు. కావున రథసప్తమి వ్రతము చేయించి ఫలము పొందండి అన్నాడు. బ్రాహ్మణోత్తమ, వ్రత విధానము కూడా చెప్పండి అని రాజు అడిగాడు. రాజా, మాఘమాసం శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతము చేయాలి. వ్రతం చేసే తలంపు గల గృహస్థులు వేకోజాముననే నది ఎందుగాని, చెరువునందుగాని, నూతి ఎందుగాని తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. ఇష్టదైవమును పూజించి తదుపరి సూర్యనారాయణమూర్తి దేవాలయమునకు వెళ్ళి ధూపదీప నైవేద్యములతో పూజించవలెను. ఇంటికి వచ్చి యజ్ఞము చేసి అతిథులతో సేవకులతో పంచపక్ష భోజ్యములు ఆరగించవలెను. ఈ రోజున తైలాదులు ఒంటికి రాసుకుని స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానునికి విగ్రహమును నియమంగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగము